అందరు రెండు చేతులను పైకి లేపి ఈ దినము మనమందరము కలిసి యేసు ప్రభు యొక్క పవిత్రమైన హృదయ పండుగను కొనియాడటానికి సిద్ధమవుచున్నాం. చేతులు పైకి లేపుదాం. మన హృదయంలో ఆ హృదయం నుండి ఎటువంటి ఊరటను, విడుదలను, స్వస్థతను, ఆనందమును, అభిషేకమును కోరుకుంటూ ఇక్కడికి వచ్చామో అన్నిటినీ చేతులు పైకి లేపి ఆ ప్రభువును అర్పించుకుందాం. Let us lift up both the hands of ours, close our eyes and look into the sacred heart of Jesus and tell him, Lord, I came for the consolation, comfort from your heart. I came for deliverance from your heart. I came for my healing. I came that you may give me the good news. I came that you may wash away all my sins. చేతులు పైకి లేపి ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ఆ ప్రభువునకు మన జీవితాన్ని అర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. యేసుని హృదయమా, పవిత్ర హృదయమా, యేసుని హృదయమా, యేసుని హృదయమా, పవిత్ర హృదయమా, యేసుని హృదయమా, పవిత్ర హృదయమా, ఆశ్రయం కోరితిని, నీ ప్రేమను వెదకితిని, ఆశ్రయం కోరితిని, నీ ప్రేమను వెదకితిని. హృదయమా, హృదయమా, ప్రేమ హృదయమా, 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 ప్రేమ హృదయమా, 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 కారుణ్య హృదయమా, 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 కారుణ్య హృదయమా. చేతులు పైకి లేపి ప్రభుతో చెప్తాం. ప్రభువా, మేము పాపము చేసి నీ ప్రేమను మరచి నీ ప్రేమను మరచి నీకు ద్రోహము చేసితిమయ్యా, నీకు ద్రోహం చేసితిమయ్యా, నీ హృదిని బల్లముతో పొడిచితిమయ్యా, నీ హృదిని బల్లముతో పొడిచితిమయ్యా, ఆ హృది నుండి వెలువడిన ఆ హృది నుండి వెలువడిన నీ దివ్య రక్తముతో నీ దివ్య రక్తముతో మమ్ము కడుగుము యేసయ్యా. మమ్ము కడుగుము యేసయ్యా. జీసస్, Jesus, we have sinned against you. we have sinned against you. We went away from your love. We went away from your love. We have sinned against you, Lord. We have sinned against you, Lord. We We hurt your heart. hurt your heart. We are sorry for piercing your heart. We are sorry for piercing your heart. Oh Jesus, Oh Jesus, when our sins are hurting you, when our sins are hurting you, from the same heart, that is the same heart, blood and water is gushing forth. blood and water is gushing forth. With that blood, Lord, With that blood, Lord, wash me, wash me, my family, my family, and the whole world. and the whole world. పాపము చేసి నీ ప్రేమను మరచి ద్రోహము చేసి తిని, పాపము చేసి నీ ప్రేమను మరచి ద్రోహము చేసితిని. పాపము చేసి నీ ప్రేమను మరచి ద్రోహము చేసి తిని, పాపము చేసి నీ ప్రేమను మరచి ద్రోహము చేసితిని. నీ హృదిని బల్లముతో పొడిచి తిని, నీ హృదిని
హృది నుండి వెలువడిన నీ దివ్య రక్తముతో నన్ను కడుగుము యేసయ్యా. ఆ హృది నుండి వెలువడిన నీ దివ్య రక్తముతో నన్ను కడుగుము యేసయ్యా. ఆ హృది నుండి వెలువడిన హృదయమా హృదయమా కారుణ్య హృదయమా 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 కారుణ్య హృదయమా. నీ కుడి చేతిని మీ హృదయం మీద ఉంచి ఎడమ చేతిని పైకి లేపి కన్నులను మూసుకొని ఆ హృదయం వైపు మాత్రమే మీ దృష్టిని ఉంచి ఆ హృదయం నుండి వెలువడిన ప్రేమ అనగా ఆ ప్రేమ అనే ప్రవాహంలో ప్రభు మనలందరినీ ఈరోజు కడిగి శుద్ధి చేసి మన కన్నీళ్లు తుడచి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన హృదయం నిండా దైవ ప్రేమతో నింపబడాలని, శాంతి సమాధానముతో నింపబడాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒంటరి బ్రతుకులో కృంగిన నేను విరక్తితో నశించిపోయి నీ చెంత విశ్రాంతి కోసం వచ్చింది. నీ హృదయం నుండి వెలువడిన నీ ప్రేమ ప్రవాహము దానితో నా కన్నీళ్ళంతా తుడువమయ్యా అని ప్రార్థిస్తాం. జీసస్, యు ఆర్ బ్రోకెన్, యు ఆర్ wounded, you are lonely, we feel like orphans, but then your heart reminds us, no, I love you, I still care for you, I am with you, my heart still longs for you, bring your burden to me and I will give you rest. చేతులకి చెప్పండి, ప్రభువా భారముతో ఒంటరితనముతో కృంగిన మమ్ములను నీ హృదయం నుండి వెలువడిన ప్రేమ ప్రవాహం ఈ రోజు మా కన్నీలంతా తుడచి శాంతి సమాధానము దయచేసి మమ్ము దీవించును గాక. ఒంటరి బ్రతుకులో కృంగిన నేను విరక్తితో నశించితిని. 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 నీ చెంత విశ్రాంతి కోరితిని. నీ చెంత విశ్రాంతి కోరితిని. నీ హృది నుండి వెలువడిన నీ ప్రేమ ప్రవాహములో నా కన్నీళ్లు తుడువమయ్యా. నీ హృది నుండి వెలువడిన నీ ప్రేమ ప్రవాహములో నా కన్నీరు తుడువమయ్యా. నీ హృది నుండి వెలువడిన నీ ప్రేమ ప్రవాహములో నా కన్నీళ్లు తుడువమయ్యా. నీ హృది నుండి వెలువడిన నీ ప్రేమ ప్రవాహములో నా కన్నీరు తుడువమయ్యా. Clapping your hands. హృదయమా హృదయమా ప్రేమ హృదయమా ప్రేమతో అదే ప్రేమ హృదయమా హృదయమా
రక్తం మన పాపాలన్నిటిని కడిగి శుద్ధి చేసి మన ప్రార్థన ఫలించే విధంగా చేయమని ప్రార్థిస్తాం. ఆశ్రయం కోరి తిని నీ ప్రేమను వెదకి తిని, ఆశ్రయం కోరి తిని నీ ప్రేమను వెదకి తిని, హృదయమా హృదయమా యేసుని హృదయమా, పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీతోను పాప సంగీతనం చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోపము చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడూను కనికే ఉండడు పరిశుద్ధ మరియమయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మా పాపముల ఫలితముగా గాయపడిన నీ కుమారుని హృదయము ద్వారా మా మీద నీ కనపరచు అధిక ప్రేమకు గుర్తుగా ఉన్న వరములను దయచేయ చిత్తగించితివి. మేము ఆ పరమ పవిత్ర హృదయము నుండి భక్తి శ్రద్ధలతో ఆరాధించి పాపములకు తగిన ప్రాయచిత్తమును చేయగలిగినట్టు మమ్ము దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. హిజ్కియాకు వ్యాధి నయమగుట. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను. అప్పుడు యెషయా రాజును సందర్శింపవచ్చి, ప్రభువు సందేశమిది, నీ కార్యములను చక్కబెట్టుకొనుము, నీవిక బ్రతకవు అని చెప్పెను. హిజ్కియా గోడవైపు ముఖమును త్రిప్పుకొని, ప్రభు, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించితిని గదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని గదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను. ప్రభు వాణి యెషయాతో ఇట్లు పలికెను, నీవు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడగు దావీదు దేవుడనైనా నా వాక్కిది. నేను నీ మొరను వింటిని, నీ కన్నీళ్లను చూచితిని. నేను నీ ఆయుష్ను ఇంకనూ 15 ఏండ్లు పొడిగింతును. నేను నిన్నును ఈ నగరమును అస్సీరియా రాజు బారి నుండి కాపాడుదును. ఈ పట్టణమును నేను రక్షించి తీరుదును. యెషయా ప్రభువు తన మాట నిలబెట్టుకొనుననుటకు గుర్తిది. అతడు ఆహాసు మెట్లపై పడిన సూర్యుని నీడ
10 అడుగులు వెనకకు పోవునట్లు చేయును అని చెప్పెను. ప్రవక్త చెప్పినట్లే సూర్యుని నీడ 10 అడుగులు వెనకకు పోయెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 25వ అధ్యాయము వచనములు 14 నుండి 30వ వచనం వరకు. అధ్యాయం 25, 14 నుండి. The Gospel of Matthew chapter 25 verses 14 to 30. ఒకడు దూర దేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒక్కనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళాను. 5 లక్షల వరహాలు పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలు సంపాదించాడు. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించాడు. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభు ధనమును దాచెను. చాలా కాలము గడిచిన పిదప ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచూచుకొన ఆరంభించాను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షలను వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలను సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందంలో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరి 2 లక్షలను సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి గనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో పాల్పంచుకొనుము అనెను. పిదప 1 లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కట్టినడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయివాడవు, విత్తనములను చల్లని చోట పంట కోర్చుకొందవు. కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచి తిని, ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయివాడని, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొనివాడని నీవెరుగుదువు కదా. అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండేవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో ఆ 1 లక్ష వరహాలు వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కలవానికి ఈయుడు, ఉన్న ప్రతివానికి ఇంకనూ ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు, అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుందురు అని పలికాను. ఇది క్రీస్తు శుభ సందేశము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord.
Dear brothers and sisters, today a small topic, and the topic is be prepared to meet your God. ఈరోజు ఒక చిన్న అంశము దేవుడు నాకు ఇచ్చినది ఏంటంటే దేవుని కలవడానికి మిమ్ము మీరు సిద్ధపరచుకోండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఒక్క దినమున దేవుని ముందు ప్రతి ఒక్కరు నిలబడాలి. ఆ దినము కోసం సిద్ధం చేసే ఒక చిన్న ధ్యానంతో మనం గడుపుదాం. One day we all have to stand before the Lord, and to stand before the Lord we have to prepare. That is what we are going to learn now. You may be asking, Father, today what a day. It's a beautiful day, sacred art feast today. Is it the way to talk about it today? మీరు అడుగుతుండవచ్చు, ఫాదర్ గారండి ఏం రోజును మీరు ఎన్నుకున్నారు, ఈరోజు యేసు తిరుహృదయ పండగని కొనియాడుతున్నాము, ఈరోజు మీరు ఈ అంశం గురించి మాట్లాడతానంటున్నారని మీరు అనుకోవచ్చు. ప్రేమ గురించి చెప్పండి ఫాదర్, స్వస్థత గురించి చెప్పండి ఫాదర్, అందుకే వచ్చాం ఫాదర్. Speak about the love, Father. Speak about healing. That is the reason we have come here. Anyway, that you can hear always. అది మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు. Praise the Lord. Praise the Lord. Anyway, Isaiah chapter 65:2 says, he is stretching out his hands all the time to give you that. యెషయా 65:2 పలుకుతూ ఉంది, ఆయన తన యొక్క హస్తములు ఎల్లప్పుడూ మీకోసం అని చాచి ఉంచాడు. There is no time that God cannot heal you and bless you and wish you peace. That's always there. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి, ఆయన మిమ్మల్ని ప్రేమించడానికి ఒక సమయం అనేది అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ అది చేస్తూనే ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇది మనం ఎప్పుడు వింటున్నటువంటి ఒక సత్యం. These are the things, truths which we are listening to every time. కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చదివితే, If you read in Matthew's Gospel chapter 25 verse 31 onwards, 31వ వచనము నుండి, దేవుడు ఆ టైంలో కరుణామయుడుగా మనకు కనిపించాడు అంట. that moment the Lord will not be merciful to us. We will not be able to see him like that. ఆయన ఒక న్యాయాధిపతిగా మన ముందు నిలబడతాడు. He will stand before us as a judge. టీచర్, టీచింగ్ పని మంచిగా చేశారా, మీ స్టూడెంట్స్ ఎక్కడ అని టీచర్స్ని అడుగుతాడు. He will ask the teachers, have you done your duty, fulfilled it correctly? He will question you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మనమందరము మంచి లెక్క ఇచ్చే వ్యక్తులుగా ఆ దినమున ప్రభు ముందు నిలబడాలి. We have to stand before the Lord that day as we are going to give them the right account of us. ఆ దినము ప్రభు మనలందరినీ ఒక ప్రశ్న అడుగుతాడు. That day the Lord will ask each one of us a question. ఎన్నిసార్లు రెండు చేతులను చాచి రా, ఆ దినము కోసం సిద్ధం చేసుకొని పిలిచాను, నీవు వినలేదు అని మనలో కొంతమందితో మాట్లాడతాడు. He will speak to some of us by saying, so many times I have stretched out my hands and I said, come, prepare yourself for that day, but you have not listened to me. For some of us it will be a frightening day. కొంతమందికి చాలా భయంకరమైన దినముగా ఉంటుంది. అప్పుడు యేసయ్య వచ్చేసాడా? You will be thinking, so soon the Lord has come. Oh, my time is over to prepare for that day. ఆ సమయము కోసం, ఆ రోజు కోసం సిద్ధం చేసుకునే సమయం అయిపోయిందా? అప్పుడు ప్రభు చెప్తాడు, నా హృదయం నుండి వెలువడిన జీవ రక్తం, జీవ జలం నిన్ను కడిగి శుద్ధి చేసి ఈ దినము కోసం సిద్ధం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా నీవు స్వస్థత కోసం, ఎక్కడ నాకు స్వస్థత కలుగుతుందని ఆ కూటం కోసం పరిగెడి వెళ్ళావు. అది సరిపోదు నాయనా, ఆ దినము కోసం సిద్ధం చేసుకోమని నీకు చెప్పిన మాటను మర్చిపోయావని మనలో ఎవ్వరి గురించి ప్రభు చెప్పకూడదని ఈ ధ్యానంలో మనం గడపబోతున్నాం. And that day the Lord should not speak about you and me like this by saying, from my heart the blood and water was gushing forth for you to cleanse yourself and come back to me, but you were running here and there but not accepting the truth. Amos chapter 4 verse 12 says, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం పలుకుతుంది, be prepared to meet your God. నీ దేవుని నీవు కలుసుకోవడానికి సిద్ధమైపో. Get ready to meet your God. నీవు సిద్ధంగా ఉండు నీ దేవుని నీవు కలవడానికి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన వచ్చినప్పుడు ఆయనను కలుసుకొని మంచి లెక్క ఇవ్వటానికి సిద్ధం చేసుకో. We do not know when, what time he will come, but when you meet him, be prepared to give a right account to him. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So my reflection is how to prepare.
కాబట్టి నా అంశం ఏమిటంటే మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి. One beautiful example is in the first reading of today. ఈ రోజు మొదటి పట్టణంలో మంచి అంశం ఉన్నది. Book of Isaiah chapter 38 verse 1. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనము. Isaiah the prophet says Hezekiah the king like this. హెజెకియా అనే ఆ యొక్క రాజుకి యెషయా ప్రవక్త ఇలా చెప్తూ ఉన్నాడు. Set your house in order. ఆయన అంటున్నాడు, నీ ఇంటిని సరిదిద్దుకో. You will die. నీవు మరణించబోతున్నావు. You will not recover. నీవు స్వస్థతను పొందుకోలేవు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. You will die. Set your house in order. నీవు మరణించబోతున్నావు, నీ ఇంటిని చక్కపరుచుకో. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ రోజు ఈ హాల్లో ఈ మాటను ప్రభు మీ గురించి చెప్తే, అమ్మో మా హౌస్ను ఆర్డర్లో పెట్టుకోవాలా, అర్థం కాలేదు ఫాదర్ అని మీలో కొంతమంది అడిగితే ఇంకా కొంతసేపట్లో దేవుడు దాన్ని వివరిస్తాడు. Some of you in this hall, if God tells you that, then you will be thinking how to make my house, set my house. You will ask us. Within few moments, the Lord will tell you. ఫాదర్ గారంటే నేను వచ్చినది స్వస్థత కోసం ఫాదర్, నేను ఇంకా ఎన్నాళ్ళు జీవించాలని, నా మనవుని పెండ్లి దాకా ఉండాలని ఎదురు చూస్తుంటే మా హౌస్ను ఆర్డర్ పెట్టుకోవాలంట. ఇది ఏంటిది ఫాదర్? You might be saying, Father, I want to live long, Father. I came for healing. I have to see my grandson's wedding, and I came for that, and you are telling to set my house. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు, అనగా నీ ఇంటిని చక్కబెట్టుకో, ఆర్డర్లో పెట్టుకో అని చెప్పినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ, ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, ఈ ఇల్లు. So when I read this word of God, to set your house means not your house, but this house, your body. మొదటి కొరింథీ 3:16 చెప్తున్నది, నీవు దేవునికి ఇల్లు. 1 Corinthians chapter 3 verse 16 says, you are the temple of the Lord. పరిశుద్ధ ఆత్మకు నీవు ఆలయం. You are the temple where the Holy Spirit will reside in you. ఈ ఇంటిని చక్కగా పెట్టుకో. You have to set this house proper. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎప్పుడైతే ఈ మాటను హెజెకియా రాజు వింటున్నాడో, When Hezekiah heard these words, వెంటనే ఆయన ఇలా పలుకుతున్నాడు. immediately he said these words. Let us read that as it is in the Bible, Isaiah chapter 38 verse 3 in Telugu and in English. 38 యెషయా 38:3 మనము చదువుదాము. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి, ప్రభు, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించితిని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకొంటిని కదా. ఇన్నాళ్ళు చిత్తశుద్ధితో నీ చిత్తం మాత్రమే చేశాను. నాకు కొన్నిసార్లు నా కొడుకును అమెరికా పంపాలి, లేకపోతే నా కూతురుని ఆస్ట్రేలియా పంపాలి, లేకపోతే నేను ఈరోజు ఆ ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళాలి, చాలా ఆలోచనలు ఉండేది. కానీ నేను నా ఆలోచన ప్రకారం కొద్దిలాగా అటు ఇటు వెళ్ళలేదు ప్రభువా. చక్కగా నీ చిత్తం ఏమిటి దాని ప్రకారమే నడుచుకున్నాను, చక్కగా తీర్చానయ్యా. ప్రభువా నేను చచ్చిపోతానా అని ధైర్యముతో ప్రభు ముందు నిలబడగలుగుతున్నాడు హెజెకియా రాజు. చప్పట్లు కొట్టండి ఒకసారి. Hezekiah was very strong and courageous enough to stand before the Lord and say, Lord, I did not go here and there according to my will, but I was faithful enough to stand by your will and walk in your way. With my whole heart. There was no hole in my heart. Okay. With my whole heart I did what is only pleasing to you, Lord. దేవా, నా హృదయం అంతటా, నా మనసు పూర్తిగా నీ చిత్తమును మాత్రమే నేను చేశాను ప్రభువా. In your sight I did only what is pleasing to you. నీ దృష్టిలో నీకు నచ్చినది మాత్రమే నేను చేశాను. Praise the Lord. Praise the Lord. ఇక్కడ కూర్చున్న వారు, ఇంక్లూడింగ్ ఫాదర్ సిరిల్ నిలబడుతున్న వ్యక్తితో సహా ఎవరైనా ఖచ్చితంగా ఇట్లా తల ఎత్తుకొని ఈ మాట చెప్పగలుగుతారంటే చేతులు ఎత్తండి. మీకు ఈ ప్రసంగం వద్దు, మీరు హాల్ నుంచి బయటకు వెళ్ళిపోండి. All those who are seated over here, including Father and us, if we can say courageously that yes, I have walked in your way, then it is not needed for you. You can leave the hall and go. ప్రభువా రెడీ, ఇదిగో ఇన్నాళ్ళు నేను ఎలా జీవించానో నాకు తెలుసు, ధైర్యంగా నీ ముందు నిలబడగలుగుతానని చెప్పగలిగే ఆ స్థాయికి నేను చచ్చిపోయే సమయంలో ఆ స్థాయికి ఎదగాలి, మీరు ఎదగాలి. అప్పుడే ధైర్యంతో ప్రభుని మనము చూడగలుగుతాం.
Lord, I am ready, I am prepared till the time of my death, I am ready for it. Such kind of a word we need to say, and we need to prepare ourselves for that. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం పలుకుచున్నది. Revelation chapter 12 verse 12 it says, సైతానికి ఎక్కువగా టైం లేదు. there is no time for Satan. ఈ టైం లోపల ఆయన చాలా మందిని తయారు చేయాలి నరకాగ్నిలో పంపటానికి. Within this time he has to prepare so many souls to go into hell. ఎవరెవరిని ఎట్లా పట్టుకోవాలి? వాళ్ళందరూ ఆ గుడికి వెళ్తారు, ఈ గుడికి వెళ్తారు, ఆ ప్రార్థన కేంద్రంకి వెళ్తారు, కానీ వీళ్ళని ఎట్లా నా పార్టీ వాళ్ళగా చేర్చుకోవాలి ఇలా ప్లాన్ చేస్తాడు. కారణం ఏంటంటే టైం ఎక్కువగా లేదు సైతానికి. How to catch hold of people who are going for this prayer, that prayer, when he is waiting, when to catch hold of those souls, because he has no time. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. Jesus is going to come very soon. Let's clap our hands for him. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసు ప్రభు రావటానికి ముందు ఏమేమి జరుగుతాయని యేసు ప్రభు మనకు నేర్పించాడు. ఒక్కసారి ఆ లిస్టును చూద్దాం. We shall know before Jesus comes what are the things going to happen. Yes, we will read out those. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం నుండి. Matthew 24 verse 6 onwards. And you will hear wars and rumors of wars. See that you are not alarmed, for this must take place, but the end is not yet. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే యుద్ధము రాబోతూ ఉన్నది, దానికోసం మనల్ని మనం సిద్ధం చేసుకొని ఎదురు చూస్తూ ఉండాలి. But the end is not come when you hear about rumors of war. అవి జరుగుతుంది, ఆ యుద్ధం జరగబోతుందని విన్న వెంటనే అంత్య సమయం వచ్చిందని మనం అనుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. యుద్ధం గురించి మీరు వింటారు నేను రావటానికి ముందు. You will hear about the wars before I come. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. యూదులు క్రైస్తవులు వీరన్నిటికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ ఇండియా వీళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంది. అంతా మీరు వార్తాపత్రికలు చూస్తే టీవీలో చూస్తే యుద్ధం అనే పదమును మీరు వింటారు, కానీ దానితో అంత్యం ఇంకా రాదు అని ప్రభు పలుకుతున్నాడు. The Lord is saying the Jews and the Christians will fight, the Pakistanis and Indian will fight. They will say that the war is going on, but that doesn't mean the end is come. The 7th verse says, for nations will rise against nation and kingdom against kingdom, and there will be famines, earthquake in various places. రాజ్యములు ఇతర రాజ్యంపై లేస్తుంది మరియు దేశములు ఇతర దేశములపై లేస్తుంది, కానీ దానన్నిటిని చూస్తే మన ఆ యొక్క సమయం వచ్చిందని అనుకోవచ్చు. There will be earthquakes and famines everywhere. భూకంపము ప్రతి ఒక్క స్థలంలో, ఇదిగో అక్కడ అన్ని విధాలుగా ఎండిపోయిన ధనముగా ఉండిపోతుంది. All this is but the beginning of birth pangs. అది ఏం జరుగుతుందంటే ఇదిగో ఇదే ఆరంభము అని చెప్తున్నాడు. 9th verse. 9వ వచనము. Then they will hand you over to be tortured and will be put to death, and you will be hated by all nations because of my name. దేశంలో అందరూ నిన్ను ఇదిగో అసహించుకుంటారు, నిన్ను మరణానికి గురి చేస్తారు, నిన్ను భయంకరంగా హింసిస్తారు. ఫాదర్ టోమ్ను ఇప్పుడు చేస్తున్నారు. They are doing for the Tom now. రేపు ఎవరో తెలియదు, నీవా నాన్న తెలియదు, ఎవరిని పట్టుకోబోతారో తెలియదు. Tomorrow we do not know whether it is you or me, but we do know who they are going to catch. They will torture you and put you to death. నిన్ను హింసిస్తారు, భయంకరంగా నిన్ను మరణానికి గురి చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు when all these things are happening, then many will fall away. అప్పుడు చాలా మంది పడిపోతూ ఉంటారు. And they will betray one another and hate one another. అప్పుడు వారు ఇతరులు వారు వదిలివేస్తారు, వారిని ఇతరులు వారిని అసహించుకుంటారు. And many false prophets will arise and lead many astray. ఎంతమంది అబద్ధిక ప్రవక్తలు వారు పైకి వస్తారు, వాళ్ళందరూ కూడా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతారు. And because of the increase of lawlessness, the love of many will grow cold. నీతి లేనటి తనము ఎంతగానో పైకి వచ్చినప్పుడు ప్రేమ లేకుండా అందరూ కూడా చల్లారిపోతారు. ప్రేమ చల్లారిపోతుంది. చట్టము రూల్స్ అన్నీ మానేసి సేమ్ సెక్స్ మ్యారేజ్,
దానికి రూల్స్ కూడా తయారు చేసి దాన్ని ఎవరు ఎదిరించకూడదు, సేమ్ సెక్స్ మ్యారేజ్ కూడా అలౌడ్ అని చట్టము కూడా తయారు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయని ప్రభు ముందుగానే చెప్పాడు. The love will go cold and every kind of sin will enter into the world. It will be like same sex marriage will go on in the world. Everything will be same. The law will become like that. విడాకులకు చాలామంది తయారై పెండ్లిలో కూడా ప్రేమ చల్లారిపోతుంది. There would be many couples who would take divorce and there will not be love in them. ఒక్కరినొక్కరిని అసహించుకుంటూ శత్రుత్వాన్ని ప్రజలు పెంచుకుంటారు. People will start hating each other and they will cause enmity between each others. 13వ వచనం. The 13th verse. ఇటువంటి సమయంలో ఎవరైతే నిలకడగా నిలిచి ఉన్నారో వారు మాత్రమే గెలుస్తారు. In these moments, whoever endures till the end, they will be saved. 14వ వచనం. 14th verse. And this good news of the kingdom will be proclaimed throughout the world as a testimony to all the nations. కాబట్టి ఈ యొక్క శుభ సందేశము ప్రజలందరికీ ఈ దేశంలో అంతా కూడా ఒక సాక్ష్యంగా పంచబడుతుంది. అందరికీ సువార్త పంచబడుతుంది. For everybody there would be the good news. అన్ని దేశములు including Pakistan, Afghanistan, everybody will receive the good news. All the nations including Pakistan, Afghanistan, everybody will receive the good news. నేను చెప్పలేదు, 14వ వచనం చెప్తుంది. అన్ని దేశములు అందరూ సువార్తను స్వీకరించుకుంటారు. It is not me who is saying, but the word of God is saying in 14th verse that the whole nations, all the nations will know the good news. అప్పుడు లాస్ట్ వచనం పలుకుచున్నది. And the last verse says, అప్పుడు అంత్యం వచ్చును. and that will be the time where the end will come. When whole world receives good news, only then end will come. ఎప్పుడైతే లోకమంతటా ఆ దేవుని శుభ సందేశం వస్తూ ఉన్నదో అప్పుడు ఈ లోకం ముగిస్తూ ఉంది. Praise the Lord. Praise the Lord. Thank God for this good news. దేవునికి స్తోత్రం ఈ యొక్క శుభ సందేశముకై. Thank God that we will endure till the end. దేవునికి కృతజ్ఞతలు. ఆ చివరి సమయం వరకు మనం నిలకడగా ఉండబోతున్నాము. మనలో కొంతమంది కొన్ని పాపాలు ఇంకా చేసుకుంటూ ఉన్నాము, దాని నుండి బయటికి రాలేదు, అందుకే యేసయ్య వెనక రాలేదు. Some of us among us are still committing sin against sin. That's the reason Jesus is not yet coming. కోడలు ఇంటికి వచ్చిన కోడలు అత్తమ్మను సరిగా చూసుకోవట్లేదు, ఇప్పుడు వచ్చారనుకో కోడలు నరకానికి వెళ్ళిపోవాల్సిందే, అందుకే యేసు ప్రభు రాలేదు. The daughter-in-law who's supposed to take care of the mother-in-law is not taking properly care. That's the reason if the Lord comes, the daughter-in-law has to go to hell. యేసుని దివ్య రక్తం, నిష్కళంకమైన రక్తం అందరిని కడిగి శుద్ధి చేసి అందరికి సువార్త కలిగిన తరువాతనే యేసు ప్రభు లోకానికి వస్తాడు. The blood of Jesus, so pure and holy, there is no doubt in it, and that Jesus will come to cleanse us and purify us. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, ప్రభువా మా కోసం నీవు వేచి ఉన్నావు, ఇప్పుడు నీవు వస్తే మాలో ఎవ్వరు సిద్ధంగా లేరు. అందుకే ఎన్నో ప్రార్థన కూటములను ఏర్పాటు చేసి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నావు. We are not ready at this time. We are not prepared to meet you, Lord. That is why you are waiting for us. Thank you, Lord. Lord Jesus. Today you teach us how to prepare when the end comes. Thank you, Jesus. అంతిమ దినము నా జీవితంలో వచ్చినప్పుడు ఎలా సిద్ధం కావాలో నడుచుటకు మాకు నేర్పమయ్యా. మా దారిలో పాపమును చూస్తున్నాం, చెడు అలవాట్లను చూస్తున్నాం, ప్రేమ చల్లారిపోవడం చూస్తున్నాం, యుద్ధం జరిగే పరిస్థితులను చూస్తున్నాం, మంచి నీళ్లు కూడా లేనటువంటి పేదరికం అనగా కరువును చూస్తున్నాం. కరువును చూస్తున్నాము. We see famine, Lord.
Lord. Not even water to drink. Not even water to drink. Many places earthquake. Many places earthquake. Rumors of war. Rumors of war. Amidst all these things, We saw all these things. we want to prepare ourselves We want to prepare ourselves before the end comes. before the end comes. Lord Jesus, Lord Jesus, your heart is aching with pain. your heart is aching with pain. When will my children prepare themselves? When will my children prepare themselves? Today, we Today, ask you, Lord, we ask you, Lord, to prepare to meet you to prepare us to meet you. on that day. And on that day, నీవు మమ్మలను సందర్శించడానికి వచ్చినప్పుడు నీవు మమ్మలను సందర్శించడానికి వచ్చినప్పుడు మేము సిద్ధముగా నుండుటకు, మేము సిద్ధముగా నుండుటకు, నేను ఏ బాటలో నడవాలో, మేము ఏ బాటలో నడవాలో, ప్రేమ బాటలో ఎలా నడవాలో, ప్రేమ బాటలో ఎలా నడవాలో, పవిత్రమైన బాటలో ఎలా నడవాలో, పవిత్రమైన బాటలో ఎలా నడవాలో, అందరికి సువార్తను బోధించే వ్యక్తిగా ఎట్లా నడవాలో అందరికీ సువార్తను బోధించే వ్యక్తిగా ఎలా నడవాలో మాకు నేర్పమయ్యా. మాకు నేర్పుమయ్యా. చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఈ వరమును కోరుకుంటూ పాడదాం. Lifting up our hands, let's clap our hands. నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను. చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, నా చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. ఎక్కడ చూసినా పాపమయమయ్యా, ఎక్కడ చూసినా పాపమయమయ్యా. పడిపోతాను అని భయమేస్తుంది, పడిపోతాను అని భయమేస్తుంది. పరిశుద్ధ జీవితం జీవింపా, పరిశుద్ధ జీవితం జీవింపా. శక్తి నాకు సరిపోలేదే యేసయ్యా, నా శక్తి నాకు సరిపోలేదే యేసయ్యా. పరిశుద్ధ ఆత్మను పంపుము దేవా, నీ పరిశుద్ధ ఆత్మను పంపుము దేవా. సిద్ధి చేయుమా, సిద్ధం చేయుమా, నన్ను శుద్ధి చేయుమా, సిద్ధం చేయుమా. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ఆ దినము కోసం ప్రార్థిస్తాం. Lifting up our hands, clapping our hands, let us pray for that day. When you come to really ask an account of my life, let me prepare myself to face that day, Lord. దేవా, ఇదిగో ఆ రోజు నీవు మమ్మల్ని లెక్క అడగడానికి వచ్చినప్పుడు ప్రభువా, ఇదిగో మమ్మల్ని మనం సిద్ధం చేసుకునే కృప దయచేయమనేది. ఎప్పుడు వస్తావో నాకు తెలియదయ్యా, ఎప్పుడు వస్తావో నాకు తెలియదయ్యా. నీవు ఎప్పుడు వస్తావో మాకు తెలియదయ్యా, నీవు ఎప్పుడు వస్తావో నాకు తెలియదయ్యా. శుద్ధి చేయుమా, నన్ను సిద్ధం చేయుమా, శుద్ధి చేయుమా, నన్ను సిద్ధం చేయుమా. ఎప్పుడు వస్తావో నాకు తెలియదయ్యా, ఎప్పుడు వస్తావో నాకు తెలియదయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Today Jesus is preparing us with 3 parables.
ఈ రోజు 3 విషయాలతో యేసు ప్రభు మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. 3 parables through which he is preparing us. 3 ఉపమానాలను ఆయన మన కోసమని ఈ రోజు మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Matthew's Gospel chapter 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము verse 14. 14వ వచనము. God is comparing himself to a man. దేవుడు తన్ను తాను ఒక మనిషితో పోల్చుకుంటూ ఉన్నాడు. And he is going for a journey. ఆయన ప్రయాణమై పోతూ ఉన్నాడు. And then he is entrusting his property to some people. అప్పుడు తనకున్న ఆస్తిని ఆయన కొంతమంది వ్యక్తులకు ఆయన పంచుతూ ఉన్నాడు. ఒకరికి 5, ఇంకొకరికి 2, ఇంకొకరికి 1. For some 5, for some 2 and for some 1. Praise the Lord. Praise the Lord. మీలో కొంతమంది అడగవచ్చు, ఫాదర్ ఇది అన్యాయం కాదు, దేవుడు పక్షపాతం లేనటువంటి దేవుడు కాదు, ఒకరికి 5 అంట, ఇంకొకరికి 2 అంట, ఇంకొకరికి 1 అంట. You must be asking, Father, this is unjust, no Father. For some 5 he is giving, for some 2 and for 1 only 1. Is it not partial? నేను మీకు చెప్తాను ఎప్పుడు దేవుడు ఎక్కువగా మీకు ఇస్తాడని. I will tell you when God will give you more. మీరు దాన్ని వాడుకుంటారని తెలిసినప్పుడు, when he knows that you will utilize it, then only. ఉదాహరణంగా నాలాంటి ప్రసంగం చెప్పేవారికి, for example, for a person who, like me, who is preaching, నడుము నొప్పి ఉన్నా, కళ్ళంద మండుతూ ఉన్నా, వాళ్ళు ఆ వరములను వాడుకుంటారని తెలిస్తే దేవుడు వారికి ఎక్కువగా ఇస్తాడు. even if I have back pain, even if my eyes are burning, but yet he knows that this person will use what I have given to him for such people. హల్లెలూయా. Hallelujah. మీలో కొంతమందికి ఒక్క కొడుకు ఒక్క కూతురు ఇద్దరిని ఇస్తాడు. For some of you, Jesus will give only 1 daughter or 1 son. మా అమ్మ నాన్నకు 7 పిల్లల్ని ఇస్తాడు. For my mummy daddy, 7 children he gave. ఎందుకంటే మీకు 7 పిల్లల్ని ఇస్తే మీరు అందరిని పెళ్లి చేసి ఒకరిని అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లా పంపిస్తుంటారు. కానీ మా అమ్మ నాన్న ఒకరిని గురువుగా చేస్తారు, ఇంకొకరిని సిస్టర్గా చేస్తారు. వారిలో ఒకడు మీ ముందు వాక్యం చెప్తాడు. అందుకే దేవుడు వారి వారి సామర్థ్యములను బట్టి వారికి పంచిస్తాడు. So if God gives you 7, what you will do? You will get all of them married. One will go to America, one will go to Australia. But to my parents he has given one person has gone as a priest, that is me, and my sister as a nun. He entrusted his property to them. ఆయన తనకున్న ఆ ఆస్తిని ఆయన ఒకరికి ఒప్పగించాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మొదటి ఆస్తి, First property. మనందరికీ ప్రభు ఇచ్చిన మొదటి ఆస్తి, The first property which God has given to each one of us. తన సొంత ఆత్మను మనలో ఉంచి, ఇదిగో నీలో నా ఆత్మ ఉంటది, ఇప్పటి నుంచి నీవు వరములను వాడుకొని, ఓ పాడినప్పుడు స్వస్థత, నీవు ప్రసంగించినప్పుడు ఎంతో మందికి దీవెన. ఈ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే, ఆస్తి, ఇది ఆస్తి, దేవుని ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఆస్తి, దాన్ని వాడుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా వరములను దేవుడు మనకి ఇస్తాడు. So his own spirit he has given first property in us. He says, I fill you with the spirit, and when you use the spirit of God, you can heal people, you can console people. You need to use it and utilize the spirit of God. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి, దేవుడు ఇచ్చిన వరం ఆత్మ. The great gift, the great property which God has given to us is the spirit. Praise the Lord. Praise the Lord. మా అన్నయ్య నాకు ఫోన్ చేసి ఇలా చెప్పాడు. My brother, he called me and he said like this to me. తమ్ముడు, ఫాదర్స్ అందరూ MA PhD అన్ని చదువుకుంటున్నారు. He told my brother, fathers, all the priests have studied MA PhD. కానీ నీవు మాత్రం ఇంకా BA లోనే ఉన్నావు. But you are still a BA student. నీవు MA చదువుకోకపోతే ఒక ఫాదర్ గా నీకు ప్రజలు విలువ ఇవ్వరయ్యా అన్నాడు. He said, if you don't study MA, no people will respect you as a father. నేను చెప్పాను, అన్నయ్య
దానికంటే ఎంఏ కంటే పిహెచ్డి కంటే గొప్ప ఆస్తి ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. Praise the Lord. So I said, Anna, more than PhD and MA, God has given me His Spirit, and that is a great property. ఈ ఆత్మ మనలో చాలా విషయాలలో పని చేస్తూ ఆ వరములను బహుగా వాడుకొని ప్రపంచానికి దీవెనగా ఆ ఆత్మ మనల్ని మార్చగలుగుతాడు. The Spirit of God can transform our life, and with fruits and gifts of the Spirit, we can do great and wondrous things in this world. ఇప్పుడు వరకు ఊరు పేరు తెలియని ఒక వ్యక్తిలాగా నీవు ఉంటావు, కానీ ఈ ఆస్తిని మాత్రం నీవు ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటే దేవుడు ఇంకా ఇంకా నీకు వరములను ఇస్తాడు. Amen. Till day people may not know you, you may not have any name or fame, but when you utilize this Spirit of God, the Lord will lift you up. పాడుటకు వరం ఇచ్చాడని అనుకో, దేవుని కోసం, దేవా ఈ వరము నీవు ఇచ్చినది నాయనా, ఆత్మీయ వరంలో ఒకటి పాడడం, దేవా ప్రభువా ఈ గొంతు ఎప్పుడు పోతుందో తెలియదు నాయనా, క్యాన్సర్ వస్తుందో యాక్సిడెంట్లు చచ్చిపోతానో నాకే తెలియదు ప్రభా, దీన్ని వాడుకో ప్రభువా, నన్ను వాడుకో, ఈ గొంతు నీకే అని అర్పించి నీవు దేవుని కోసం పాడినప్పుడు నీ గొంతులో కూడా నీ పాటలో కూడా ఎంతో మందిని దేవుడు దీవిస్తాడు. Amen. If God has blessed you with the gift of singing, sing for the Lord. Utilize it because it is one of the gift of the Holy Spirit. Sing and glorify the Lord. We do not know when we will die. Let this voice be used for your glory, Lord. వరమును ఎవరైతే వాడుకోరో ప్రభు చెప్తాడు, ఓర్య అవివేకి దుష్ట సేవక సోమేరిపోతూ నీకెందుకురా ఈ వరముని ఇచ్చాడని దేవుడు ఒక్కరోజు మనం వెళ్ళినప్పుడు తిడతాడు. ఈ రోజు ఉపమానం పలుకుతున్నది. Today's parable says, if we do not utilize the gift which God has given, He will tell, you foolish person, you are a wicked person, why have I given you this talents? That's the way the Lord will speak about you. ఈ రోజు నేను చెప్పబోయేది శుభవార్త. Today what the good news I'm going to give you is మత్తయి సువార్త 25:19లో Matthew 25:19. వెంటనే ఆ యజమానుడు తిరిగి రాడంట. Immediately the master will not come back. నేను అమెరికా పోయే వరకు, ఆస్ట్రేలియా వెళ్ళే వరకు, స్విట్జర్లాండ్ వెళ్ళే వరకు, శ్రీలంక వెళ్ళే వరకు, ఈ దేశం వేరే దేశం, ఇండియా దేశంలో ఉన్న మదర్ తెరెసా సిస్టర్లు చాలా మందికి వాక్యం చెప్పటానికి చాలా సంవత్సరాలు బ్రతికి ఉండటానికి దేవుడు అనుమతిస్తాడు. చాలా కాలం తర్వాతనే యజమానుడు వస్తాడని 19 వచనం పలుకుచున్నది. మీ అందరికీ చాలా కాలం ఇచ్చాడు. మీలో కొంతమంది ఎప్పుడో చచ్చిపోవలసింది గుర్తుందా? ఆ యాక్సిడెంట్లో గుర్తుందా? ఆ రోగం వచ్చింది, మీరు అనిపించింది చచ్చిపోతానో, కానీ దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు. ఎందుకంటే చాలా కాలం ఆ దేవుడు మనకి ఇస్తాడు. చెప్పండి కొట్టండి, చాలా కాలం ఇస్తాడు. If you remember, the Lord has given you a very long time. That's the reason He will not come back soon, because you have to fulfill all the desires and the talents which He has given to you. You have to fulfill His promise, and that's the time He will come back. రోమీయులకు రాసిన లేఖ 9:17 వచనం పలుకుచున్నది. Romans chapter 9 verse 17 it says, ఈ ప్రపంచమంతటిలో నా మహిమను చాటుటకై నిన్ను నేను రాజుగా ఏర్పరచుకున్నాను. He says, I have appointed you as a king, so that in this whole world my glory has to be revealed. కీర్తన 2:10లో ఈ దేశములన్నిటిని నీకు సొంతం చేస్తాను. In Psalm 2:10 he says, I will make you own of every nations over here. నిర్గమకాండ 34:10 వచనంలో అతి ఉన్నతమైనటువంటి ఎవరు ఊహించని కార్యములను నీ ద్వారా చేరని ప్రభాషపడు. Exodus chapter 34 he says, we want to do great and mighty things with you. అందుకే చాలా రోజులు ఇస్తాడు. And that's the reason He'll give you a long time. చాలా సంవత్సరాలు మీరు బ్రతికి ఉన్నారు. Many years you will be alive. ఒక్క వైపు ఎందుకు చాలా రోజులు దేవుడు ఇచ్చాడంటే, one side why the Lord has given us such a long time. వరములన్నీ వాడబడాలి. All the gifts given to you should be utilized. ఇంకా ఎందుకు ఈ చాలా రోజులు ఇచ్చాడంటే, why He has given you long time. మనలో చాలా మంది ఇంకా మారలేదు కావున, because many of us are not transformed our lives. ఇప్పుడు వచ్చాడంటే మనలో చాలా మంది దేవుని ముందు నిలబడలేం. we cannot stand before the Lord if the Lord comes here. so long time He will give to us. అందుకోసమే చాలా సమయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక అమ్మాయి ఒకవేళ మీ అమ్మ నాన్నకు ద్రోహం చేస్తున్నావని అనుకో, నీకు చాలా రోజులు ఇస్తాడు. అమ్మ వద్దమ్మా, అమ్మ ఏడుస్తుంది.
రేపు డాడీకి గుండె జబ్బు వస్తుంది, వద్దు చేయవద్దు అని ప్రతిరోజు ఇలాంటి కూటాలకు వచ్చినప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎన్నో ప్రసంగాలు నీకు ఇస్తూ చాలా రోజులు నీకు ఇస్తాడు. For a young girl, the Lord will give you a long time, because if you are cheating your mummy, your daddy, the Lord will say, don't do this. Your daddy may get heart attack, or your mummy may cry because of you. That's the reason He will give you a long time and He will tell you. చాలా రోజుల తర్వాతనే యజమానుడు వస్తాడు. After a long time only, the master will come back. Thank God. God did not come in the life of Father Cyril when he was mischievous fellow. దేవునికి స్తోత్రం. ఫాదర్ సిరిల్ గారు చాలా తుంటరి పనులు చేసేటప్పుడు ఆయన రాలేదు. ఇప్పుడు ఎలా నీ పన్నుని అన్న నా శత్రువే, నా ఎంకాదు ఓడిపోయిరువే, ఇట్లా నీవు చేస్తే నేను చచ్చిపోతా, ఎక్కడైనా పారిపోతానని మా అమ్మను నేను ఏడ్పించిన రోజులలో దేవుడు నా దగ్గరికి రాలేదు. ఎందుకంటే నేను మారి మీకు సువార్తగా మారే వరకు నాకు ఛాన్స్ ఇచ్చాడు. My mummy cried, if you do so much of such a naughty things, I will die, I will run away somewhere. Thank God, God did not come that time. ఆ చచ్చిపోయే ఉన్న స్థితిలో డాక్టర్ వదిలిపెట్టిన కేసు మా అమ్మ చేతిని నేను పట్టుకొని ఆమె ఇంకా బ్రతికి ఉండే చేయటానికే దేవుడు నన్ను ఇన్నాళ్ళు బ్రతికించాడు. And at the moment, at the time when my mom was about to her last breath, but God made me to hold her hand, and till day she is alive. That is the glory which God wants to reveal. Proverbs chapter 20:27. సామెతలు 20:27 అధ్యాయము. ఈ ఆత్మ మనకిచ్చిన ఆస్తి. The spirit which is given to us is our treasure. ఒక్క టార్చ్ లైట్ లాగా నీకు చూపిస్తాడు ఎక్కడెక్కడికి వెళితే నీవు ఆశీర్వాదముగా ఉంటావని. He will show you as a torchlight wherever you will go, where you have to go, and you will be a blessing. అమ్మ నాన్న బాగా ఉండాలంటే, దీర్ఘాయుసులుగా ఉండాలంటే ఏమి చేయాలని నీతో మాట్లాడతాడు. He will speak to you how your parents are supposed to live a long life. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఒక చక్కటి ఉపమానమును యేసు ప్రభు రెండో ఉపమానంలో మత్తయి 25:1-3-5 వచనంలో మాట్లాడుతున్నాడు. Matthew 25, the first, second, third verse, he speaks so beautifully in the second parable. 10 bridesmaids. 10 మంది కన్యకలు. Among them 5 are wise people. అందులో 5 వివేకవంతులు. Among them 5 are unwise people, foolish people. 5 అవివేకవంతులు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఈ వివేకవంతులు ఏం చేస్తున్నారంటే వారు దీపముతో కాగడాలతో వారు నూనెను కూడా తీసుకొని వెళుతున్నారు. These 5 wise women, what they are doing is, when they are taking their lamps along with them, they took even oil along with them. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒకరోజు ఆ 5 వివేకవంతులు అందరూ కలిసి దేవుని కోసం వేచి ఉన్నారు. One day the 5 wise women and the 5 foolish women, they are waiting for the Lord. నీకు ఆల్రెడీ చెప్పాను, దేవుడు వెంటనే రాడు. I told you already that the Lord will not come immediately. వెంటనే వస్తే మనలో ఎవ్వరు ఆయన ముందు నిలబడలేం. If he comes immediately, none of us can stand before him. చాలా రోజుల తర్వాత ప్రభు వచ్చాడు. He came after a very long time. అది కూడా అర్ధరాత్రి వేళలో వచ్చాడు. And that to midnight time he came. అప్పుడు నిద్ర నుండి లేచినటువంటి అవివేకవంతులు అయ్యయ్యో మా కాగడాలతో నూనె లేదని ఏడుస్తూ ఉన్నారు. And that time these foolish women, they got up from their sleep and they saw, oh, there is no oil in our lamps. ఆ వివేకవంతులతో అడుగుతున్నారు, అమ్మ మీ దగ్గర నూనె ఉంది కదా మాకు ఇవ్వండి అని. And they are asking the wise people to give some oil because you all have oil. వినండి, ఆ వివేకవంతులు ఏమంటున్నారంటే, చూడమ్మా మీకు ఇస్తే మీకు సరిపోదు, మాకు సరిపోదు. Look what the wise women are saying. They are saying, listen, if we give you, it will not be enough for you, not for us. మాకు ఇచ్చిన నూనెను మేము కాపాడుకొని ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అది మాకు ఇచ్చిన అభిషేకం. మీకు ఇవ్వటానికి, ఎవరికో త్రోసేయటానికి కాదు. విలువైన ఆణిముత్యమును పందులకు పారేయటానికి దేవుడి ఆస్తిని నాకు ఇవ్వలేదు. నూనె అంటే పరిశుద్ధాత్మ.
what is given to us, it is not for us to throw it here and there like throwing the pearls in front of the swines. No, the Lord has given us the spirit to utilize it for him. ఒక అమ్మాయిని దేవుడు ఆ కుటుంబంలో ఎందుకు ఉంచాడంటే అమ్మ నాన్న ఏడ్పులను తుడవటానికి. Why did the Lord keep that girl in a family? Because she should wipe the tears of mommy and daddy. ఇది దేవుని ప్రణాళిక. This is the thought of God. ఆమెలో దీపం ఉన్నది, ఆమెలో వెలుగు ఉన్నది, ఆమెలో నూనె ఉన్నది. In her there is light, there is oil, and she is a lamp to that ఆ family. అమ్మాయిలో ఉన్నటువంటి వెలుగుని ఎట్లా ఆర్పివేయాలని ఒక అబ్బాయిని పంపిస్తాడు. And how to quench that wick, that fire in her, he will send one boy in her life. అందుకే మనకిచ్చిన నూనెను అనగా మనం కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మను మనం కాపాడుకోవాలి. Why? Because that's the reason, the oil which is given to us, we have to save it. The spirit, we have to save it. ఫాదర్ సిరిల్ ప్రార్థిస్తాడు, వడకానికి వెళితే వాళ్ళు కాపాడుతారు. జరగదు, నేను కాపాడుకోవాలి. Father Cyril will save, or if we go to the retreat they will save us. No, we have to save ourselves. అక్కడికి పోనే అగ్ని అభిషేకం, నేను ఇక్కడికి పోతే జీవజల అభిషేకం, కొంతమంది ముంచి బాప్టిజం ఇస్తారు, అందువలన నేను రక్షింపబడతానంటే కుదరదు. నేను వ్యక్తిగతంగా నా వెలుగును కాపాడుకోవాలి. If I go there, there is a fire anointing. If I go there, there is living waters anointing. And if people will dip you into the water and take out, you are saved. No, I need to save myself. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ నూనెను మనం ఎప్పుడు కాపాడుకోవాలి. We need to always protect this oil which is given to us. ఈ నూనెతో మనం ప్రతిరోజు వెలుగుతూ ఉండాలి. With this oil we need to keep burning every day. ఈ లోకమునకు వెలుగుగా మారిపోవాలి. We need to become to the light of this world. నీ ఇంటిలో ఉన్నటువంటి భర్త మీకు చీకటిగా ఉంటాడు, అక్కడ నీవు వెలుగుతూ ఉండాలి. In your family, your husband might be a darkness for you, but among them you must be lighting like a lamp. ఎవరో ఒకరు నీ గురించి ఎప్పుడో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, నిన్ను చీకటితో నింపి నీవు గొప్ప వ్యక్తిగా మారబోతున్నావు, కావున ఆ చీకటితో నింపటానికి ప్రయత్నం చేస్తారు. వెంటనే చెప్పాలి, నేను వెలుగు, నాలో వెలుగు ఉన్నాడు, నాలో పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు, నేను మండుతున్న అగ్ని. సైతానుడా, నన్ను కాల్చేయటానికి ప్రయత్నం చేస్తున్నావా? నాలో వెలుగు ఉన్నది, నేను ఎప్పుడు వెలుగుతూ ఉంటానని ఆ నూనెను ప్రతిరోజు పోసి మనలను మండుతున్న అగ్నిలాగా మార్చుకోవాలి. People will always keep disappointing you, keep on speaking about, going on speaking about you, all kind of ill things, and the Satan will try to trap you and put you into darkness. But you should say, you Satan, the Lord has filled me with the oil of anointing, I will burn for the Lord, you will say. లూకా సువార్త 12వ అధ్యాయం 49 నుంచి 50 వచనములో, Luke chapter 12 verse 49 onwards, యేసు ప్రభు దానిని ఒక్క అగ్ని అని పిలుస్తాడు. Jesus calls him as a fire. ఈ అగ్ని ఇప్పుడే రగులు కొనిపోవలసిందని చెప్తాడు. He says this fire has to be kindled right now. ఈ అగ్ని ప్రపంచంలో రగిలిపోయే వరకు నా దప్పిక తీరదని ప్రభు ఏడ్చాడు. In this world, till this fire is kindled, my thirst is not quenched, he అయ్యో says. నేను చచ్చిపోబోతున్నాను, ఆ లోపల ఆ అగ్ని మండుతూ ఉండాలని ప్రభు కోరుకున్నాడు. He desired that before I die in this world, that fire has to be kindled. You are a fire. నీవు ఒక అగ్ని. You are a fire which always should be burning. నీవు ఒక అగ్ని, ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి. నిన్ను అలా మండుతున్న అగ్నిలాగా చేసేదే నూనె, పరిశుద్ధాత్మ. And for you, which makes you as a burning fire, that is the spirit called the oil which is given to you. ఒక్క రోజు నీ చీర బాగుందమ్మా, మ్యాచింగ్ గా ఉన్నదమ్మా అని చెప్తే ఆ రోజు ముఖం వికసించడం, ఇంకొక రోజు ఎవరో చెప్తే ముఖం వాడిపోవడం, ఇవన్నీ నూనె మీలో ఉన్నదాన్ని గుర్తించకుండా మనుషుల వైపు చూస్తూ ఆ చీకటిని మనలోనికి ఆహ్వానించుకున్న దానికి సమానం. If you wait for the appreciation of people and you glow for the appreciation, and if they disappreciate you, you become sad. No, you need to realize the oil which is in you and burn for the Lord. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో, In 1 King chapter 19, 17-18 వచనంలో అధ్యాయంలో, in 17th chapter and 18th chapter, ఒక్క వ్యక్తిలో ఉన్న అగ్నిని ఆర్పటానికి 850 మంది తయారవుతున్నారు.
850 people were preparing themselves to quench the fire in one person's life. ఒక్కరు ఎక్కడ 850 మంది ఎక్కడ? Where is one person and where is 850 people? వాళ్ళందరితో అగ్నితో మండుతున్న ఏలియా పలుకుతున్నాడు, ఇప్పుడు మీ దేవుని పిలువండి. Elijah, filled with the fire, he tells those people that call your God now. వాళ్ళు తన్ను తాను కొట్టుకుంటున్నారు, గాయపరుచుకుంటున్నారు, దేవాని పిలుస్తూ ఉన్నారు. They are hitting themselves, beating themselves, wounding themselves and calling, Lord come. Whole day they are wounding themselves. రోజంతయు వారిని వారు గాయపరుచుకుంటూనే ఉన్నారు. మనలో చాలా మంది మనలను గాయపరుచుకుంటూ ఇతరులు ఏదైనా చెప్తే అయ్యో ఇట్లా జరిగింది అట్లా జరిగిందని మనల్ని గాయపరుచుకుంటూ ఎదగలేకపోతున్నాం. Many of us among us, if somebody says something, we keep on hurting ourselves and we don't reveal it and we keep inside and we go into depression. ఈ గాయపరుస్తున్న లోకంలో, when in this world of where it hurts us, ఆ ఏలియా ప్రవక్త చెప్తున్నాడు, అగ్ని వచ్చునుగాక. that Elijah says, fire, let the fire come down. ఆ అగ్ని వచ్చునుగాక అని ఒక్క మాట చెప్పగానే పైన ఉన్న అగ్ని కిందకి దిగి వచ్చి యేసు ప్రభువే నిజమైన దేవుడని, యెహోవా ప్రభువే నిజమైన దేవుడని ఒక్క వ్యక్తి 850 మంది ముందు మండుతున్న అగ్నిలాగా మారిపోతున్నాడు. When he says that the fire to come down on this earth, he was the only one person who proved that yes, our Lord Jehovah is the only God. ఈ ఆస్తి మనకి ఇవ్వబడినది. This is the treasure given to us. ఈ వరహాలు మనకి ఇవ్వబడినది. These are the gifts given to us. ఈ వరముతో నీవు ఇతరులను స్వస్థపరచగలుగుతావు. With these gifts you will be able to heal people. ఈ వరముతో మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తిని వెళ్ళిపో అని ఒక్క మాట చెప్తే ప్రభు జరిగిస్తాడు. With these gifts you can tell to the dark spirits in your families to get away from your family and it will be done. మాంత్రిక శక్తులు చేతబడి శక్తులతో పోరాడుతున్నటువంటి మీ కుటుంబానికి నీవు అగ్ని మంటలాగా తయారు కావాలని దేవుడు నీలో నూనెను ఉంచాడు. అది మండుతేనే సైతానుడు కాలిపోతాడు. The Lord wants you to become a fire for your family which is struggling with all kind of soothsaying powers, magical powers, all kind of these things. The Lord wants you to be a fire. మనలో చాలా మంది అణచివేయబడి ఉన్నాము, వెలుగట్లేదు. Many of us are being put into depression, unable to come up. మన జీవితంలో నాకు ఇచ్చిన నూనె పరిశుద్ధాత్మ నాకు చాలని మనం చెప్పలేకపోతున్నాం. We are unable to say that this oil, this Holy Spirit in my life, it is enough for me. We are unable to say. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ప్రార్థిస్తేనే నేను అభిషేకమును పొందుకుంటామని మన జీవితంలో ఊహించుకుంటున్నాం. We always imagine that if someone comes and lays their hand and pray, only I will receive the Spirit. ఇప్పుడు మనలో ఉన్న అగ్ని ఇప్పుడు వరకు వెలుగలేకపోతున్నది. ఈరోజు చెప్తాం, దేవా నాకు నూనె నాలోనే ఉన్నది, ఆ నూనెను ఈ దీపంలో పోసి ప్రతిరోజు వెలిగింపచేసే ఒక వ్యక్తిగా ఈ రోజు నుండి నేను మారబోతున్నాను. Till now that fire we are unable to burn it in us because we are not recognizing the oil in us. Today let us pour that oil in our lamps and be always burning for the Lord. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 8వ వచనంలో, Luke chapter 13 verse 6 to 8 it says, ప్రభు పలుకుతున్నాడు ఇంకొక ఉపమానమును. The Lord says another parable. అంజూరపు చెట్టును ప్రభు నాటించాడు. He speaks about the fig tree. He has sowed a fig tree. ఈ చెట్టు నుండి పండు కోసం 1, 2, 3 సంవత్సరాలు వెంటనే ప్రభు రాడు, 3 సంవత్సరాలు వేచి ఉన్నాడు. And for the fruit of this tree 1 year, 2 years, 3 years, immediately the Lord will not come. 3 years the Lord waited. మనలో కొంతమందితో దేవుడు చాలా సంవత్సరాలుగా ప్రసంగం ద్వారా మాట్లాడుతున్నాడు. With some of us the Lord for many years through the word of God he is going on speaking to us. అమ్మ చిన్న చిన్న విషయానికి నీవు కృంగిపోతున్నావమ్మా, నీవు అగ్నిమా అని చెప్పాడు. He said to us that for small things you are getting disappointed, discouraged, and you are the fire, he said. ఓ అమ్మ నీవు ఎవరెవరో చెప్పిన మాట విని కృంగిపోతున్నావు, నీవు అగ్నిమా అని ప్రభు చెప్పాడు. The Lord told to us that listening to others you are going into depression, you are a fire, he told us. మనం ఫలించలేకపోతున్నాం, ఎందుకంటే ఈ స్వరమును మర్చిపోతున్నాం, ఈ హాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. We are unable to be fruitful because we are forgetting this voice and we leave it in this hall and get away. 3 సంవత్సరాలు దేవుడు ఆ ఫలము కోసం వెతుకుతున్నాడు. 3 years the Lord is searching for the fruit. అప్పుడు తోటమాలి యజమానుడు చెప్తున్నాడు తోటమాలితో, అయ్యా ఇది ఇక్కడ ఉండి ఏం లాభం,
ఫలించలేదు. నేను ఏ ఉద్దేశం కోసం నాటానో దాన్ని పొందలేకపోతున్నాం, దాన్ని నరికి పారవేయమంటున్నాడు. So the master says to the gardener, it is useless, it is not use of this tree being over here, so let us uproot it and throw it. అప్పుడు తోటమాలి చెప్తున్నాడు, అయ్యా ఇంకా ఒక్క ప్రసంగమయ్యా, ఇంకా ఒక్క సంవత్సరమయ్యా, ఓపిక పట్టం, నేను ఇంకా దాని చుట్టూ పాదు చేసి ఎరువేసి ముందుకు ఫలించినా సరే, లేకపోతే ఇది ఉండి లాభం లేదని తోటమాలి ప్రాధేయపడి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆ తోటమాలియే యేసు ప్రభు మన తరఫున తండ్రిని ప్రార్థిస్తున్నాడు. వీళ్ళు మండుతున్న అగ్నిలాగా మారుతారు నాయనా, ఇంకొక సంవత్సరం ఇవ్వు. వీళ్ళు మండుతున్నటువంటి అగ్నిలాగా మారి దేవుని యొక్క సువార్త ప్రపంచమంతటికి ఇస్తారు. అంత గొప్ప శక్తి ఆస్తి వీళ్ళ లోపల ఉన్నది. మ్యాటర్ ఆఫ్ టైం, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎదుగుతారు నాయనా అని మన కోసం వేచి ఉన్నాడు. ఆ దేవుని ఒకరోజు మనం కలుసుకోవాలి. అందుకే ఇప్పుడే ఆ నూనెను మనం వెలిగించుకోవాలి. But the gardener requests, pleads with the master, saying, Master, one more year you give him. I will plow and I'll put the manure, and this plant will be fruitful. These people will be fruitful, Lord, and they all will become like a fire in this world. Like that he requests, and that is Jesus who requests. ఈ ఆస్తిని మన చేతిలో పెట్టి ఉన్నాడు. కొన్ని రోజులు, కొందరికి 30 సంవత్సరాలు, ఇంకా కొంతమందికి 40 సంవత్సరాలు, ఇంకా కొంతమందికి 70 సంవత్సరాలు. This is the property which God has given to us. For few of us 30 years, 40 years and 70 years. మూడవ ఉపమానంలో దేవుడు మాట్లాడుతున్నాడు. In the third parable Jesus is speaking like మత్తయి this. సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి Matthew 25 verse 21 onwards. 31 to 45 he says like this. 31 నుండి 45వ వచనం వరకు. నేను దాహముతో ఉన్నాను, మీరు నాకు దప్పికను తీర్చితిరి. I was thirsty and you have quenched my I was thirst. naked, you clothed me. నేను నగ్నంగా ఉన్నాను, నీవు నాకు బట్టలను తొడిగించితివి. I was in prison, you came to visit me. నేను చెరసాలలో ఉన్నప్పుడు నీవు నన్ను సందర్శించడానికి వచ్చావు. ఇది దేనికి గుర్తు? For what do we remember these things? మీ ఇంటిలో ఉన్నవారు ఇంకా దప్పికను తీర్చడానికి మీకోసం వేచి ఉన్నారు. Your family members are still waiting for their thirst to be quenched. Next time when you go to Mother Teresa's convent, see this. నీవు మరలా ఒకసారి ఆ మదర్ తెరెసా కాన్వెంట్ కి వెళ్ళినట్లయితే చూడండి. Under the crucifix it is written like this. ఆ యొక్క సిలువ క్రింద ఇట్లా రాయబడి ఉన్నది, I thirst. నేను దప్పికగొని ఉన్నాను. ఈ వాక్యం ఎప్పుడైతే మదర్ తెరెసా చూసిందో, When Mother Teresa saw these words, she said, I will satiate your thirst. ఆమె పలికింది, ప్రభువా నీ యొక్క దాహమును నేను తీరుస్తాను. మీ కుటుంబంలో ఉన్నవారు దాహంను తీర్చటానికి మీలో నూనె ఉన్నది. అది వెలుగుతే మీ కుటుంబానికి వెలుగు వచ్చి తప్పిక తీర్చే ఒక వ్యక్తిగా మారిపోతావు. You have the oil in you to quench the thirst of your family members, and if that oil is being lit, and that burning fire can do great మీ things. ఇంటిలో ఉన్నవారు చెరసాలలో ఉన్నారు. Your family members are in the prison. వారిని విడుదల చేయటానికి ఈ రోజు ప్రభు మిమ్మల్ని పంపబోతున్నాడు. The Lord is going to send you to release them from the prison. ఎన్ని రోజులు నూనెతో ఆ కోగడాలు వెలుగలేదు, కానీ ఈ రోజు వెలిగించి హాల్ నుంచి మీరు వెళ్ళబోతున్నారు. So many days those oil, with that oil the lamp was not burned, but today it is going to burn for your మీరు family. వెళ్ళి ఇంటిలో చెప్పబోతున్నారు, అగ్ని మా ఇంటిలో వచ్చునుగా. You are going to go back home and say, let the fire come into our families. ఆరిపోతున్న మీ కుటుంబ దీపాన్ని మీరు ఈ రోజు నుండి వెలిగించబోతున్నారు. The lamp of your family which is going to be put off, you are going to put it on for your family. ఒక్కవేళ ఇది జరగకపోతే, If this does not happen one day, ఒక్క రోజు దేవుడు లెక్క అడుగుతాడు. the Lord will question you one day. నీలో నూనెను పెట్టానయ్యా, I have given you the oil one నీకు day. అభిషేకం ఇచ్చానయ్యా. I have given you the నీ anointing. భర్త తాగబోతుగా జీవితంలో బంధింపబడినప్పుడు అక్కడ ఉండి అగ్నిలాగా పని చేస్తావంటే ఏం చేశావు అని దేవుడు లెక్క అడుగుతాడు. Your husband was a drunkard, and I thought that you will become a fire for him and transform him. What did you do there? చాలా మంది మన జీవితంలో దానియేలు గ్రంథం 12వ
అధ్యాయం 3వ వచనాన్ని నేర్చుకోవాలి. Daniel chapter 12 verse 3 we should read. ఎవరెవరు దేవుని దగ్గర ప్రజలను నీతిమంతులుగా మార్చి దేవుని దగ్గర చేర్చారో వారందరూ ఒక్క రోజు నక్షత్రం లాగా ప్రకాశిస్తారంట. Those who have brought people and transformed them and made them faithful people and surrendered them to the Lord, they will become the stars in the sky, it says. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని రక్షించినప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు ప్రభు చెప్తాడు, సబాష్, నీ ఆత్మను రక్షించుకున్నావు, నీ భర్తను రక్షించుకున్నావు, నీ భార్యను రక్షించుకున్నావు, నీ అత్తమ్మను రక్షించుకున్నావు. మాలాంటి సేవకులతో ప్రభు చెప్తాడు, నీ గొంతులు ఎండిపోయినప్పుడు ఒక పాట పాడావు, నా కాలు అలసిపోయినప్పుడు కూడా, నడునొప్పి ఉన్నప్పుడు కూడా ఎన్నో చోట్లకు తిరిగావు, ఎంతమందికి దీవెననిచ్చావు, చెరసాలలో ఉన్న వారికి విడుదలనిచ్చావు. ఈ అత్యల్పులలో ఒక్కరిని నీ విడుదల చేసినప్పుడు నాకు చేసినట్లే. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ ఆస్తి మనకిచ్చాడు దేవుడు. What the Lord says is, you have done so many things for everybody in your family, and among the least you have helped those people. Yes, I have brought you, and that's the reason He will make you a blessing. ఎంతమంది ఇలా దేవుని ఒక రోజు చూడటానికి వెళ్ళేటప్పుడు నేను ధైర్యంగా నిలబడాలి ఫాదర్, ఆ వరము నాకు కావాలి అడుగుతున్నారు, వాళ్ళు లేచి నిలబడాలి. How many of you are desiring, Father, I should stand courageously one day before the Lord when He is going to ask the account from me? You would stand up in the presence of God. ఏలియా ప్రార్థింపగా అగ్నిని పంపావయ్యా. When Elijah prayed, Lord, you send down the fire from heaven. నాలో ఉన్నటువంటి అగ్ని బూడిదలాగా ప్రభువా ఎదుగలేక అణచివేయబడి ఆర్పివేయబడి ఉన్నాను, కానీ ఈ రోజు నాలో ఉన్న వెలుగును నేను వెలిగించుకొని అగ్నిగా నేను బయలుదేరాలి. Lord, the fire, the anointing which you have given me is put into me, put off in me, Lord. Lord, today I'm going to burn that fire and go into this world, Lord. యేసుని పవిత్రమైన హృదయమా, ఈ నుండి వెలువడిన జీవజలం నాలో ఈ రోజు ప్రవహించునుగా. Oh, sacred heart of Jesus, today let that river be flowing into our family, Lord. ఇంకా ఎక్కువగా మాకు సమయం లేదయ్యా. Lord, we do not have more time, Lord. చాలా కాలం వ్యర్థం చేశామయ్యా. Lord, we have wasted so many years, Lord. చాలా కాలం మా జీవితంలో నిరుత్సాహంలో పడిపోయామయ్యా. Lord, many years we were into depression, Lord. Today, right now, rekindle the fire in me. దేవా, ఈ రోజు మరి ఒకసారి ఆ అగ్నిని రగిలింపచేయుము. చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పాడండి. Clapping our hands, closing our eyes, let us sing to the Lord. Let the fire fall. ఆ దేవుని అగ్ని మాపై కుమ్మరింపబడుగాక. నాలో ఉన్నటువంటి నూనెతో నా వెలుగును ఎప్పుడు వెలిగింప చేస్తా. The oil which is within me, I will always lit my lamp. ఇప్పుడే నాలో అగ్ని లాగా పరిశుద్ధ ఆత్మదేవుడు మండుతున్నాడు. Right now, the Spirit of God is burning into me, Lord. ఈ అగ్నితో మా కుటుంబంలో పని చేస్తున్న సాతానుని నేను కాల్చేయబోతున్నాను. Lord, with this fire, I'm going to burn away every curse in my family. ఓ దేవుడు నాకు వరగాలను ఇచ్చాడు. Oh, the Lord has blessed me with a gift. 5 లక్షల వరగాలను ఇంకా 5గా పెంపొందించుకుంటాను. These 5 lakhs of talents into more 5 lakhs I will show. ఇంకా ఎక్కువగా సమయం లేదయ్యా, నన్ను ఇప్పుడు మండుతున్న అగ్నిగా మార్చుమయ్యా. Lord, I have no time more, Lord. Right now, transform me as a fire. Clap your hands and receive the fire of the Almighty God. చప్పట్లు కొడుతూ దేవుని అగ్నిని పట్టుకోండి. కాళ్ళ నుండి అగ్ని కాళ్ళ వరకు దేవుని అగ్నితో మండుతున్న అగ్నిలాగా ఈ రోజు హాల్ నుంచి బయలుదేరుతాను. చెప్పు. Tell the Lord, Lord, from the head to the very sole of my feet, I will burn them in the fire and go away from this all, Lord. Receive that fire. అగ్ని పట్టుకో. Receive that fire. అగ్ని పట్టుకో. Receive that fire. అగ్ని పట్టుకో. Fire. ఎప్పుడు కళ్ళను తెరవద్దు, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండండి. Hallelujah, hallelujah. Do not open your eyes. Close your eyes and be in prayer. ఓ ఈ స్థలములో దేవుని యొక్క ఆత్మ ఈ సమయంలో సంచరించే వేళ Jesus,
Yes, in this moment, the Spirit of the Lord is moving over in this place. నీవు కూడా పౌలు గారితో కలిసి ఈ సత్యమును ప్రకటించు. Along with St. Paul, you to profess this truth. నేను మంచి పోరాటం పోరాడుతా. I will fight a good fight. నేను విశ్వాసమును కాపాడుకుంటా. I will protect the faithful me. నాకు తప్పనిసరిగా ఒక్క రోజు జీవ కిరీటం ఉన్నది. I have the crown on life for me one day. నాకు ఇచ్చిన వరములన్నిటిని ఇంకా ఎక్కువగా చేసుకుంటా. I will multiply the gifts given to me in me. ఇప్పుడు నేను శోధనకు గురి అవుతున్నాను. Yes, I am being tempted at this moment. కానీ ఈ శోధన నుండి బంగారం లాగా బయటపడతా. But among this temptation, I will become like a gold in a furnace. దేవుడు నన్ను సందర్శించడానికి వచ్చినప్పుడు నేను బంగారం లాగా ఆయన ముందు నిలబడతా. When God will come to me, I will stand before them as a gold. యోబుతో కలిసి నీవు కూడా విశ్వాసాన్ని ప్రకటించు. Along with Job, you also confess your faith. నా దేవుడు జీవిస్తున్నాడు. My Lord is living, God. నేను చచ్చిపోవడానికి పుట్టలేదు. I am not born to be dead. నేను జీవించి చాలా మందిని జీవింప చేస్తా. I will live and make people live in this world. నేను కృంగిపోను. I will not be disappointed. కృంగిన వారిని లేవనెత్తుతా. I will lift up those who are disappointed. నాలో ప్రపంచాన్ని రక్షించే అభిషేకం ఉన్నది. I have the anointing to save the whole world. నాలో నూనె ఉన్నది. I have the oil in me. నేను అవివేకమైన స్త్రీ కాదు, పురుషుడు కాదు, వివేకవంతుడుగా జీవిస్తా. I am not the unwise, foolish man or woman, but I will live like a wise people in this world. నా చేతులను బలపరుచుకుంటా. I will strengthen my hand. నా హృదయాన్ని స్థిరపరచుకుంటా. I will make firm my heart. నేను స్వార్థ పని కోసం పాదాలను స్థిరపరచుకుంటా. I will make my feet firm to walk the word of God. నా ఆత్మను ఎవ్వరు దొంగిలించలేరు. None of them can steal away my soul from me. వెలుగుగానే ఉంటా. I will be like a light as a light only. రెండు చేతులను పైకి లేపి Lift up both your hands to the Lord. యేసు పరిశుద్ధమైన హృదయ పండుగను కొనియాడుతున్న ఈ వేళలో As we celebrate the beautiful sacred heart of Jesus today. ఆ పరిశుద్ధ హృదయము బల్లముతో పొడవబడి రక్తము కారుతున్న ఆ రక్తం మీలో నాలో ప్రవహిస్తున్న దానిని, మన కుటుంబంలో ప్రవహిస్తున్న దానిని విశ్వాస కనులతో చూతారా? That heart which was pierced with a stone, that one blood which is flowing from his heart, let us see that it is flowing on you and your family in faith. ప్రభువా, మా కుటుంబాన్ని కూడా నీ పరిశుద్ధ రక్తంతో కడుగుమని అడుగుతారా? Will you ask, Lord, cleanse my family with your precious blood. ఈ జూన్ నెలలో ప్రభువా, మా కుటుంబము నీ రక్తముతో కడుగబడాలని అడుగుతారా? Will you ask in this month of June, Lord, my family will be washed, Lord, with your precious blood. ఇన్నాళ్ళు మా కుటుంబం ఆగిపోయిన నీళ్ళలాగా ఉన్నది, కానీ ఈ రోజు నీ హృదయం నుండి వెలువడిన జీవజలం ప్రవహించి మా కుటుంబం జీవనదిగా మారాలి. Lord, till now my family was stopped in everything. Lord, let the living waters from today, Lord, let my family be blessed, Lord. పాపాన్ని జయించి పరిశుద్ధంగా జీవించే వెలుగులో నూనెను రోజు నింపుకొని నేను వెలుగుతూ ఉండే అభిషేకాన్ని ఈ రోజు స్వీకరించుకుంటున్నా. Lord, give me I receive the anointing today, Lord, burning anointing to leave away sin and live in holiness, Lord. నాకు వచ్చే పరీక్షలో మంచి పోరాడటానికి నూనె పరిశుద్ధాత్మ నాలో ఉండి నన్ను నడిపిస్తాడు. The exams which I am going to write, the oil which is given to me, with the Holy Spirit I am going to win victory in everything, Lord. ఒకవైపు యేసు రక్తం నన్ను కడుగుతున్నది, ఇంకొక వైపు నాలో జీవజలం ప్రవహిస్తుంది. One side the blood of Jesus is washing me and cleansing me, and the other side the water of Jesus is filling me. ఇది జరుగుతుందని విశ్వసించేవారు మీ కుడి చేతిని తీసి
ఎక్కడెక్కడ మీకు రోగ బాధలు ఉన్నాయో అక్కడ ఉంచి ప్రార్థించుకోండి. All those who believe that this is going to happen, take your right hand and place it on the part of your body where you have sickness or pain. దయగల తండ్రి, బిడ్డలు ఎక్కడైతే చేతులుంచి ప్రార్థిస్తున్నారో అక్కడ నీ జీవ రక్తం ప్రవహించునుగాక. Lord, merciful God, wherever your children are placing their hands and praying, let your living waters flow in that place. ఈ రోజు మామూలు రోజు కాదు ప్రభువా, నీ హృదయ పండుగ, నీ హృదయ వాంఛలన్నీ ప్రతి బిడ్డ స్వస్థతను పొందాలని తప్పిక కొని ఉన్నది. Lord, today is not an ordinary day. Today is a feast of your heart, Lord. Lord, your desire of your heart that every child shall receive healing. గుండె చెదిరిపోయి నేనెందుకు బ్రతకాలని వేదనతో ఉన్నవారికి ఊరట కలిగించే పండుగ ఇది. Lord, this is the feast of where your heart was broken. My children should be blessed and filled with the grace, and that is the day today, Lord. సాతాను ద్వారా అనారోగ్యముతో అణచివేయబడి కృంగిపోయి ఆరోగ్యముతో జీవించలేని పరిస్థితిలో ఉన్నవారికి ఈ రోజు వారిని లేవనెత్తే పండుగ. Lord, these people who have been bound by Satan with sicknesses and diseases, today is the feast where you are going to deliver and heal them, Lord. Let your healing flow right now. Amen. నీ యొక్క స్వస్థత ఈ సమయంలో వారిలో ప్రవహించునుగాక. I am the Lord who healeth thee. I am the Lord your healer. I send my word to heal thy disease. Jesus. I am the Lord Jesus. your healer. Jesus. Tell the Lord, you are the Lord my healer. You are the Lord that healeth. You are the Lord my healer. You are the Lord, my healer. You sent thy word, you healed my disease. You sent your word and healed my disease. You are the Lord, my healer. Jesus, we believe where we are placing our hands right now, your healing power is flowing into us. Amen. యేసయ్యా, మేము నమ్ముచున్నాము, ఎక్కడైతే మేము చేతులను ఉంచి ప్రార్థిస్తున్నామో నీ స్వస్థత మాకు కలిగింది. హృదయం నుండి ద్రవించే హృదయం నుండి రక్తమంతా ధారపోసావు, చివరి బొట్టు రక్తాన్ని కూడా. ఈ కార్యం నీకు సులువైనది ప్రభువా, ఈ కార్యం నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. Lord, even the last drop of your blood from your heart, you shed it for us, Lord. Lord, we believe that this has happened through your blood. Yes, Lord. Right now, where they are touching, let your healing deliverance flow into their body. ప్రభా, ఇప్పుడు ఎక్కడైతే వారు తాకుతున్నారో వారి చేతులను ప్రభా, ఇదిగో స్వస్థత మరియు విడుదల వారికి కలుగుతూ ఉన్నది. ఆమేన్. మీ హృదయంలో ఈరోజు ప్రభు మిమ్మల్ని తాకాడని విశ్వాసం ఉంటే దేవునికి మీరే మనసులో హృదయంలో వందనాలు చెప్పండి. If you believe that the Lord has touched you in your heart, in silence give thanks and praises to him. Just gently be seated in silence. అలాగే మౌనంగా నిశ్శబ్దంగా కూర్చోండి. Just in silence, closing your eyes, be seated. నిశ్శబ్దంగా మౌనంగా ఆ ప్రభుని సన్నిధిలో కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇప్పుడు మీ హృదయం ఆయన హృదయం వైపే చూడాలి. Now your heart needs to see only towards the heart of Jesus. And it is his heart that quenches all the heart's desire of yours. అవును, ఆయన హృదయమే నీ హృదయంలో ఉన్న ప్రతి వాంఛను తీర్చే రోజు. Speak from your heart whatever you want to speak to the heart of Jesus. ఆ యేసు హృదయంతో ఏమి మాట్లాడాలనుకుంటున్నావో నీ హృదయం నుండి ఈరోజు మాట్లాడు. కొద్దిసేపు ఆయనకి మీ జీవిత గాథలన్నీ చెప్పి మీ కుటుంబం గురించి చెప్పండి. For a while, all the pain and sorrows of your heart and your family, you share it with him. And be at peace as his heart is looking at you. ఆయన హృదయం నీ వైపు చూస్తూ ఉండగా ప్రశాంతంగా ఆ శాంతిని పొందుకొని కూర్చోండి. Breathe in and breathe out every tension of yours. నీలో ఉన్న ప్రతి అశాంతిని ఆ శ్వాస ద్వారా బయటికి పీల్చి వదులు.
And when we breathe inside, breathe in the peace of Christ. లోపలికి పీల్చినప్పుడు ఆ యొక్క దేవుని ఆత్మను పీల్చు. ఆయన హృదయం నుండి మీ హృదయంతో మీకు శాంతి కలుగును గాక అని చెప్పే మాటను వినండి. Listen to the word which he is saying from his heart to your heart. Peace be with you. Go in peace, my child. Go back home. Peace will reside in your family. Hear that voice. ఇంటికి తిరిగి వెళ్ళు నా బిడ్డ, నా శాంతి నీతో పాటే వస్తూ ఉన్నది, నీ కుటుంబంకు వస్తూ ఉన్నదనే ఆ స్వరమును వినండి. నీవు నీ పిల్లలు దీవింపబడుతున్నారని ఆయన స్వరమును వినండి. Listen to the voice of the Lord which says you and your children are blessed. And Amen. relax, because release your tensions in front of the heart of Jesus. నీలో ఉన్న ప్రతి కలతను ఆ ప్రభువునికి నీవు సమర్పించు, ఆ శాంతిని నీవు పొందుకో. ఈ ప్రార్థనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేస్తున్నాం తండ్రి. Amen. All these prayers we make in the name of Jesus our Lord. Amen.